బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్తో అసలు పుల్వామాకు ఉన్న లింక్ ఏంటి అనే అంశం ఇప్పుడు చూద్దాము. పేలుడు జరిగిన కారును ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఇక ఈ పోలీసులు ఎప్పుడైతే కారుకు సంబంధించిన వివరాలను గుర్తించారో అప్పుడే ఈ అంశం బయటకు వచ్చింది. పేలుడుకు ఉపయోగించిన కారు నెంబర్ HR26CE7674. ఇది కారు నెంబర్. అయితే ఈ కారు యజమాని మొహమ్మద్ సల్మాన్. అతను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత తాను చెప్పిన విషయం ఏంటంటే, పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి నేను కారును అమ్మాను అని స్వయంగా కూడా ఇన్వెస్టిగేషన్లో సల్మాన్ చెప్పారు. సల్మాన్ నుంచి పుల్వామాకి చెందిన వ్యక్తి తారిక్ ఈ కారును కొనుగోలు చేశాడు. ఇక ఢిల్లీ బ్లాస్ట్లో ఇదే కారును ఉపయోగించారు. ఇక ఈ నేపథ్యంలో దేశం అంతా కూడా హై అలర్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పాలి. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ అయ్యి ఇలాంటి బ్లాస్ట్లకి ఇంకెక్కడైనా కానీ ప్లాన్ చేశారా? ఎందుకంటే ఒక 2 రోజుల క్రితమే అత్యంత ప్రమాదకరమైన రైజిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తూ కూడా కొంతమంది దొరికారు. సో ఇప్పుడు మరలా కూడా అసలు ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అని కూడా ఇప్పుడు ఒకసారి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పేలుడులో 9 మంది మృతుల సంఖ్య అయితే ఇప్పుడు తేలింది. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక గాయపడిన వారికి చికిత్స కొనసాగుతుంది. వారందరూ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కారు విషయమే సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా పుల్వామా అటాక్ మనం ఇంకా కూడా మర్చిపోలేదు. అలాంటిది పుల్వామాకు చెందిన ఒక వ్యక్తి ఈ కారును కొనుగోలు చేయటమే ఇప్పుడు సంచలనంగా మారింది. మరి తారిక్ అనే వ్యక్తికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే తారిక్ నుంచి ఇంకెవరైనా కానీ ఈ కారును కొనుగోలు చేశారా? ఈ కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్కి పుల్వామాకి ఉన్నటువంటి సంబంధమే సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఢిల్లీ బ్లాస్ట్లో మరోసారి పుల్వామా పేరు వినిపించడం కూడా సంచలనంగా మారింది. అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి కారు బాంబ్ బ్లాస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి హై అలర్ట్ ను భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే ఈ కారు బ్లాస్ట్ కు ఉపయోగించినటువంటి కారును పోలీసులు గుర్తించారు. హర్యానాలోని గుర్గావ్ పోలీసులు కార్ నెంబర్ HR26CE7674 నెంబర్ తో ఉన్నటువంటి i20 కారును అయితే గుర్తించారు. దీని యజమాని మొహమ్మద్ సల్మాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన నిన్న రాత్రే గుర్గావ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు విచారణలో సల్మాన్ చెప్పినటువంటి వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా కు చెందినటువంటి తారిక్ అనేటువంటి ఒక వ్యక్తికి తాను ఈ కారును అమ్మినట్టుగా కూడా మొహమ్మద్ సల్మాన్ పోలీసులకు తన దర్యాప్తులో భాగంగా ధృవీకరించారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం కూడా ఇప్పుడు ప్రస్తుతం భద్రతా దళాల ముందు ఉంది. ఎందుకంటే పుల్వామా అటాక్ అనేటువంటిది వాస్తవానికి ఒక భారత భద్రతా చరిత్రలో అదొక రెడ్ మార్క్ గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పుల్వామా అటాక్ తర్వాత అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వాస్తవానికి కొంచెం భారత భద్రతా వైఫల్యాన్ని ప్రపంచం ముందు చూపెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత సైలెంట్ గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏకంగా భారత రాజధాని ఢిల్లీని కేంద్రంగా చేసుకొని అటాక్స్ చేసిందా అనేటువంటి అనుమానాలను అయితే ప్రస్తుతం భద్రతా దళాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్ని రోజుల క్రితం లేకపోతే ఎన్ని నెలల క్రితం కూడా ఈ వ్యక్తి తిలక్ అనే వ్యక్తికి కారు నమ్మటం జరిగింది సల్మాను? ఈ విషయాలు ఏమైనా వెల్లడించారా? ఇప్పటి వరకు దర్యాప్తు కొనసాగుతుంది రేణు. అలాంటి విషయాలు ఏవి నిజానికి భద్రతా దళాలు బయటికి చెప్పడం లేదు. అయితే ఇక్కడ మేజర్ గా ఏంటంటే పుల్వామా అటాక్ 2019 లో జరిగింది. అప్పుడు ఉన్న ఎలక్షన్స్ కు ముందు సుమారు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళంతా కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ లో మృతి చెందారు. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకొని జరిగినటువంటి ఈ దాడి అప్పట్లో ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది.
అంటే అప్పుడు మేజర్ గా ఉగ్రవాదుల లక్ష్యం భారత భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. అయితే ఆ దాడికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలు ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో, వాస్తవానికి ఢిల్లీలో కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర నగరాల్లో కావచ్చు, బాంబ్ బ్లాస్ట్లు అనేటువంటివి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నాయి. స్లీపర్ సెల్స్ కావచ్చు, ఉగ్రవాదులు డైరెక్ట్ గా కూడా అటాక్స్ అనేటువంటి దిగడం మనం చాలా అరుదుగా చూసాం. అయితే మొన్న మేలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్, అప్పటి వరకు కూడా భద్రతా పరంగా భారత్ అన్ని విధాలుగా కట్టుదిట్టంగా ఉంది అనేటువంటిది రుజువైంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ ఇప్పుడు జరిగినటువంటి ఈ లాల్ కిల్లా అటాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా భారత భద్రతా వ్యవస్థను మరోసారి ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎప్పుడైతే అటాక్ జరిగిందో తక్షణమే అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన భద్రతా దళాలకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ భద్రతా వ్యవహారాలు అందరితో కూడా నిరంతరం సమీక్ష నిర్వహించారు. ఈ మొత్తం జరిగినటువంటి దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన తెలుసుకున్నారు. వెంటనే ప్రధాని మోదీకి కూడా ఈ దాడికి పై ఒక ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు. ఈ దాడికి జరిగినటువంటి కారణాలు, నేపథ్యాలు, ఎలా జరిగింది, అలాగే ఎంతమంది ఈ దాడిలో మృతి చెందారు, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, వారికి ఎలాంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయి అనేటువంటి ఒక రివ్యూని అయితే ఇక్కడ అమిత్ షా నిర్వహించడం జరిగింది. అలాగే రాత్రి ఆయన అటాక్ లో గాయపడ్డటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శించారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా క్రాంతి, మనం చూస్తే ఇప్పుడు ఢిల్లీలో ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారంటే అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులు రోహింగ్యాలను కూడా అక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. ఢిల్లీలో ఎప్పటికప్పుడు కూడా భద్రతను పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోవటం, ఒకవైపు ఏమో బీహార్ ఎలక్షన్స్ జరగటం కూడా జరుగుతూ ఉంది కదా, ఈ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంటే అలా ఫోకస్ మొత్తం అటు ఉంటుందని చెప్పి ఈ టైంని టార్గెట్గా చేసుకున్నారు. ఈ టైంని ఇప్పుడు ఎవరైతే బాంబ్ బ్లాస్ట్ చేశారో అందుకే ఈ టైంలో వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారని కూడా మనం ఈ యాంగిల్లో కూడా చూడొచ్చా ఈ అంశాన్ని? వాస్తవానికి ఢిల్లీ భద్రతా వ్యవస్థ ఎప్పటికీ ఇది సెంట్రల్ ఫోర్సెస్ ఆధీనంలోనే ఉంటుంది. నిజానికి ఢిల్లీ అనేటువంటిది ఒక రాష్ట్రం అయినప్పటికీ అది ఒక రాజధాని, దేశ రాజధాని. ఇందుకు ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు, పారామిలిటరీ బలగాలు అక్కడ భద్రతా పరమైనటువంటి వ్యవస్థల్ని పర్యవేక్షిస్తుంటాయి. అలాగే ఢిల్లీ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది కూడా కేంద్ర నిఘా వర్గాలు, కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలోనే వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ భద్రతా పరంగా మరీ ముఖ్యంగా ఢిల్లీ అనేటువంటిది దేశ రాజధాని. ఇక్కడ ఉండేటువంటి పార్లమెంట్ కావచ్చు, అనేక సెంట్రల్ సెక్రటేరియట్, వీటన్నిటి భద్రత కూడా కంప్లీట్ గా ఆర్మీ అండర్ లో ఉంటుంది, సిఆర్పిఎఫ్ అండర్ లో ఉంటుంది, సిఎస్ఎఫ్ అండర్ లో ఉంటుంది. అయితే ఇక్కడ వాస్తవానికి బీహార్ ఎలక్షన్స్ అనేటువంటి ఒక నేపథ్యాన్ని చూసుకున్నా కూడా భద్రతా పరంగా ఢిల్లీ ఖచ్చితంగా సురక్షిత ప్రాంతంగానే ఉండాలి, భద్రతా ప్రమాణాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది నిజానికి భద్రతా దళాల వైఫల్యంగా, ఇది నిఘా వర్గాల వైఫల్యంగా కూడా నిపుణులు వీటిని ఉటంకిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కావచ్చు, ఉగ్రవాద సంస్థలు కావచ్చు, నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని ఇప్పటి వరకు భారత భద్రతా దళాలు, ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసిలో కావచ్చు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాల్లో కావచ్చు, మొత్తంగా కూడా ఒక రకమైనటువంటి నైరాశ్యం ఏర్పడింది. భారత్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ తో పూర్తిగా ఉగ్రవాద శిబిరాలు అనేటువంటివి కుప్పగూలిపోయాయి అనేటువంటి ఒక మసూద్ అజర్ లాంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాద గురువు ఈయన ఇక్కడ ఉండేటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ఎత్తివేస్తూ ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లోకి తన ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా
షిఫ్ట్ చేసినట్టుగా కూడా వార్తలు మనం గతంలో చూసాం. కానీ భద్రతా పరంగా గట్టి ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా ఈ అటాక్ జరగడం అనేటువంటిది ప్రస్తుతం అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా భద్రతా వైఫల్యాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేటువంటి వ్యవహారంపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి తనిఖీల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్ క్రాంతి. ఇక ఒకవైపు ఏమో ఢిల్లీలో ఈ ఘటనతో కూడా ఇప్పుడు మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హై అలర్ట్ వాతావరణం కొనసాగుతుంది. తిరుపతి కానీ వీటన్నిటి కానీ, ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే బెదిరింపు కాల్స్, బాంబు బెదిరింపు కాల్స్ అనేవి కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే బస్ స్టాప్స్ కానీ, కోర్టులకు కానీ వీటన్నిటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ కూడా రావటం జరిగింది. ఈవెన్ ఆకతాయిల చర్యలా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తూ ఉన్నారా అనే యాంగిల్లో కూడా దాని గురించి దర్యాప్తు కొనసాగిన సందర్భాలను వీటన్నిటిని కూడా మనం చూసాము. అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రావులపాలెం అలాంటి ప్లేసుల్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు రావటము, అక్కడున్న అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటము, అక్కడున్న అమ్మాయిలనే పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలు అదేవిధంగా కొనసాగించడం, ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకోవటం, ఇటువంటివి కూడా మనం గమనించాము. ఇక ఇప్పుడు మరలా కూడా ఢిల్లీలో ఎప్పుడైతే గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం మనం హైదరాబాద్లో కనుక చూస్తే గోకుల్ చాట్ ఘటన చూసాము. అప్పట్లో బాంబు పేలుల భయం అనేది ఒకటి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఒక దేశంలో ఒక భద్రత అనేది ఏర్పడింది. భద్రత బాంబు పేలుల విషయంలో కానీ వీటిలో కానీ ఓకే, ఇంకా ఇలాంటి ఘటనలు జరగవు. ఒకవైపు భారతే మన దగ్గరే, మనమే మిగిలిన దేశాలను భయపడుతున్నామంటే ఎవరైతే ఉగ్రముక్కలు ఉంటారో వాళ్ళని భారతే భయపెడుతూ ఉంది. ఇక ఇటువంటి వాటికి ఎటువంటి తావు లేదు అన్న సమయంలో కూడా ఈ విధంగా కూడా ఢిల్లీ చాందినీ చౌక్ దగ్గర ఈ ఘటన, చాందినీ చౌక్ అంటే జనాలు ఇసుకేస్తే రాలనంతగా కూడా బాగా రద్దీగా ఉండే ప్రదేశం, అలాంటి ప్రదేశాన్ని టార్గెట్గా చేసుకొని వెళ్ళి I-20 కారును అక్కడ పార్క్ చేయడం జరిగింది. ఈ కారు ఒక ఢిల్లీకి సల్మాన్ అనే వ్యక్తి నుంచి పుల్వామాకు సంబంధించిన తిలక్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఈ యాంగిల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం కదా, చాందినీ చౌక్ దగ్గర ఘటన జరిగినప్పుడు దృశ్యాలని, తర్వాత దానికి సంబంధించిన తరువాత అసలు అక్కడ కారు దృశ్యాలను కానీ, కారు విజువల్స్ని మనం వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాం కదా. ఆ కారుని అక్కడికి వెళ్ళి పార్క్ చేయటము, ఇదంతా కూడా ఈ ఘటనకు కారణమైంది. దీంట్లో 9 మంది చనిపోవడానికి కారణమైంది. ఇక దీనికి సంబంధించి ఇది కొంచెం ఇంత హై సెక్యూరిటీ, ఢిల్లీ దేశ రాజధానిలోనే బాంబు పేలునైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని దీన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్న నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. భద్రత మీద ఇప్పుడు ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఇంకానైతే దీనికి సంబంధించి అఫీషియల్గా కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు, అఫీషియల్గా ఎటువంటి డేటా కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అసలు ఎవరు ఈ తిలక్ అనే వ్యక్తి, I-20 కార్ని ఎందుకు అక్కడ పార్క్ చేశారు, బాంబ్ బ్లాస్ట్ చేయడానికైనా ఏంటి, అసలు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా పూర్తిగానైతే అఫీషియల్ డేటానైతే త్వరలోనే రానుంది.